కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా విద్య మీదనే దృష్టి పెట్టి ఇప్పుడు ఈ వంట పాత్రలే కాకుండా పోయినసారి గిట ప్రతి స్కూల్కు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎలక్ట్రీషియనే కానీ లాట్రిన్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏ స్కూల్లో ఏ లోటు ఉన్నా దాన్ని తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే మొట్టమొదటిగా. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అని చెప్పి ఈ వంట పాత్రలు గిట స్పెషల్గా తెప్పించి పంపిణీ చేస్తున్నారు. అలాగే ఎంఈఓ సార్ చెప్పినట్టు ఒక్క వంట పాత్రలే కాకుండా పిల్లలకు ఇంతకుముందు ఒక 3-4 నెలలకు ఆ బుక్సే కానీ డ్రెస్సెసే కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా స్కూల్ చాలా కాకముందనే మనకంత మెటీరియల్ స్కూల్లోకి వస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీద ఈ టీచర్స్కే కానీ ఎంప్లాయీస్కే కానీ స్టూడెంట్స్కే కానీ ఒక విద్య మీద ఒక కన్ను దృష్టి పెట్టింది. మనం గిట్ట ఆలోచించుకోవాలి. దాంతోపాటు ప్రతి ఒక్క డెవలప్మెంట్లో గిట్ట మన ఎమ్మెల్యే గారు